ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 15వ వచనము. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించునుగాక. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక మాటను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇశ్రాయేలీల ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి వారు పాలుతేనెలు ప్రవహించు కానాను దేశానికి ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన తరువాత వారు నివసించినటువంటి మొదటి ప్రాంతము ఎలీము ప్రాంతం. ఎలీము ప్రాంతంలో 70 ఈత చెట్లు, 12 బావిలు అక్కడ ఉంటాయి. ప్రస్తుతానికి 3 బావిలు అక్కడ ఉన్నాయి. ఆ 3 బావిలో కూడా నీళ్లు ఉన్నాయి. 70 ఈత చెట్లు లేవు, కానీ కొన్ని ఈత చెట్లు ఇంకా అక్కడ మనం చూడడానికి అవకాశం ఉంది. ఆ ప్రాంతంలో దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానం ఏంటి అంటే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, జెహోవా రాఫా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. మీరు ఐగుప్తు దేశంలో చేసినట్లుగా అవిధేయత కలిగి మీరు జీవించకుండా మీరు దేవునికి భయపడి లోబడి జీవించినట్లయితే ఐగుప్తు దేశం మీదకి రప్పించిన ఏ కరువు, ఏ తెగులు మీ మీదకి రాకుండా దేవుడు మీకు ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇస్తాడు అని ఎలీము ప్రాంతంలో దేవుడు వారికి వాగ్దానం చేశాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా, దేవుడు మీకు ఆయుష్ని, ఆరోగ్యమును దయచేయునుగాక. మీరు చేయాల్సిన ప్రాముఖ్యమైన కార్యం ఏంటి అంటే, ప్రభు పాద సన్నిధిలో ప్రార్థించండి. ప్రభువా, నేను చేసిన పొరపాట్లను క్షమించండి. వాక్యం అంటుంది, యువర్ బాడీ ఈజ్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్. నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది. ఈ దేహముతో మనం అనేక సార్లు పాపము చేసినప్పుడు రోగము మన యొక్క శరీరంలోనికి వచ్చేస్తుంది. అయితే యేసు ప్రభు శిలువ రక్తము చేత మనం ఎప్పుడైతే కడుగుబడతామో ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కనుక దేవుడు మన ఆత్మను పరిశుద్ధపరచడం మాత్రమే కాదు, మన దేహమంతటిని కూడా ఆయన శిలువ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచి దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీకు అనుగ్రహిస్తాడని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. ప్రార్థించండి ఉదయకాల సమయంలో, ప్రభువా, నీ శిలువ రక్తము చేత నన్ను కడగండి, పరిశుద్ధపరచండి, ఆయుష్నివ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి అని ప్రార్థించినట్లయితే దేవుడు మీ శరీరంలో నుండి సకల రోగములను తొలగించి దేవుడు మీకు ఆయుష్ను, ఆరోగ్యమును దయచేయునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియులకు ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇవ్వండి. నీ శిలువ రక్తము చేత నాయన వారిని కడిగి పరిశుద్ధపరచమని, సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయమని, మరణ పడకలో ఉన్న వారికి ఆయుష్ను దయచేయమని, మీరు ముట్టి ఇప్పుడే స్వస్థపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.